కూర్మావతారం విష్ణువు యొక్క దశావతారాలలో రెండో అవతారం. సముద్ర మదనంతో సంబంధం కలిగిన కథ. పూర్వకాలంలో దేవతల లోకాన్ని పాలిస్తున్న ఇంద్రుడు పరిపూర్ణ శక్తితో పాటు అపారమైన ఐశ్వర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండేవాడు. ఒకసారి పరమశివభక్తుడైన దుర్వాస మహర్షి పృథ్వీలో విహరిస్తూ వెళ్తుండగా ఆయనకు ఒక అప్సరస నుండి దివ్యమైన పుష్పమాల లభించింది. ఆ మాల పరమ పవిత్రమైనది, దివ్య సుగంధం కలిగి ఉంది. ఆ మహర్షి ఆ మాలను ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చేందుకు దేవలోకానికి వెళ్లారు. దుర్వాస మహర్షి భక్తిభావంతో ఇంద్రుడికి ఆ మాలను అందించారు. ఇంద్రుడు ఆ మాల యొక్క మహత్తును గుర్తించకుండా నిర్లక్ష్యంగా దానిని ఐరావతం యొక్క కుంభస్థలంపై వేశాడు. దివ్య సుగంధాలు కలిగిన ఆ మాలలో అనేకమైనటువంటి తుమ్మెదలు ఆశ్రయించి ఉండడం చేత అవి ఆ కుంభస్థలంపై ఎగురుతూ దాని చెవిలోనూ రొజచేశాయి. ఆ ఏనుగుకి చికాకు కలిగింది. ఆ ఏనుగు దాని తొండంతో ఆ కుంభస్థలంపై ఉన్న ఆ మాలను తీసి నేలకేసి కొట్టింది. ఈ దృశ్యం చూసిన దుర్వాస మహర్షి క్రోధంతో రగిలిపోయారు. దుర్వాసుడు ఇంద్రుడి అవహేళనను చూసి చాలా కోపంతో శపిస్తాడు. ఇంద్ర, నీవు తీరిన అహంకారంతో పరవశుడయ్యావు. దివ్యమైన ఈ మాలను అవమానించావు. దీని ఫలితంగా నీ శక్తి, నీ వైభవం మరియు నీ ఐశ్వర్యం అన్నీ నశించిపోతాయి. దేవతలంతా బలహీనులై అసురుల చేతిలో ఓడిపోతారు అని శపిస్తారు. దుర్వాస మహర్షి శాపం కారణంగా దేవతలు బలహీనులయ్యారు. అసురులు దేవతలపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గం అసురుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇంద్రుడు మరియు ఇతర దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోవలసి వచ్చింది. ఇంద్రుడు ఇతర దేవతలతో కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు వారిని విష్ణువు సన్నిధికి తీసుకువెళ్లారు. పాల సముద్రంపై వేంచేసి ఉన్న శ్రీ మహావిష్ణువు తన శేషశయ్యపై నిద్రిస్తున్నాడు. దేవతలు మరియు ఇతర ఋషులు కృతజ్ఞతాపూర్వకంగా సహృదయంతో నమస్కరించారు. విష్ణువు అనుగ్రహభావంతో తన కన్నులు విప్పి దేవతలను చూశాడు. దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అన్నారు: ఓ శ్రీమన్నారాయణ, మేము నీ ఆశ్రయం కోరుతున్నాము. మేము ఆ పొరపాట్లకు క్షమించమని వేడుకుంటున్నాము. అసురుల బాధల నుండి మమ్మల్ని రక్షించండి అని వేడుకొనగా విష్ణువు మృదుస్మితంతో వారిని చూస్తూ ఇలా ఉపదేశించాడు: దేవతలారా, అహంకారము మరియు అసంతృప్తి కష్టాలను తెచ్చిపెడతాయి, కానీ చాతుర్యం, సహనం మరియు ధర్మబద్ధంగా నడుచుకోవడం విజయానికి దారి చూపుతాయి అని దేవతలకు ఉపదేశించాడు. విష్ణుమూర్తి దేవతలకు ఉపదేశిస్తూ ఇలా అన్నారు: మీరందరూ కలిసి క్షీరసాగరాన్ని మదించండి. అందులో అమృతం ఉంటుంది. ఆ అమృతాన్ని సేవించినప్పుడు మీరు తిరిగి శక్తిని పొందుతారు. కానీ సముద్ర మదనం తేలికైన పని కాదు. అమృతం పొందటానికి మీరు క్షీరసాగరాన్ని మదించాలి. మందర పర్వతాన్ని మదనానికి వాడుకోండి. వాస్తుకుని తాడుగా ఉపయోగించుకోండి. అసురుల సహకారం తీసుకోండి. ధైర్యం, ఓర్పు మరియు విశ్వాసంతో మదనాన్ని కొనసాగించండి. అమృతం లభించినప్పుడు మీరు మళ్ళీ మీ శక్తిని తిరిగి పొందుతారు. విష్ణువు ఉపదేశాల ప్రకారం దేవతలు అసురులతో మైత్రి చేయడం మొదలుపెట్టారు. అమృతాన్ని పంచిపెడతామన్న నమ్మకంతో అసురులు కూడా సహకరించడానికి అంగీకరించారు. మదనానికి ఉపయోగించేందుకు పెద్ద మందర పర్వతాన్ని సముద్రంలోకి తీసుకెళ్లారు. అయితే పర్వతం పటుత్వం లేక సముద్రంలో మునిగిపోయింది. తిరిగి మహావిష్ణువుని ప్రార్థించగా లోక రక్షణార్థమై ఆ మహావిష్ణువు కూర్మావతారం దాల్చారు. కూర్మం అనగా తాబేలు. దానిపై బలమైన డెప్ప ఉంటుంది. ఆ మందర పర్వతాన్ని అది మాత్రమే మోయగలదు. అప్పుడు ఆ కూర్మ రూపాన్ని దాల్చిన మహావిష్ణువు అతి పెద్దదైన తాబేలుగా మారుతాడు. తన భారీ శరీరాన్ని సముద్రపు అడుగున ఉంచి ఆ మందర పర్వతాన్ని తన వీపుపై నిలబెట్టుకుంటాడు. వాసుకి అనే మహానాగుడిని తాడుగా ఉపయోగించారు. దేవతలు వాసుకి తోకను పట్టుకోగా అసురులు తలభాగాన్ని పట్టుకున్నారు. అందరూ కలిసి క్షీరసాగరాన్ని చిలికిస్తున్నారు. సముద్ర మదనంలో మొట్టమొదటగా హాలాహలం, కల్కటా అనే విషం బయటపడింది. శివుడు ఆ విషాన్ని సేవించి తన గొంతులో నిలిపాడు. అందుకే శివుని నీలకంఠుడు అంటారు. ఆ తర్వాత క్షీరసముద్రం నుండి కామధేనువు వస్తుంది. అది అన్ని కోరికలను తీర్చే పవిత్ర గోవు. వచ్చే శ్రవస్, తెల్లని స్వర్గీయ గుర్రం. మూడవది ఐరావతం, 4 దంతాల గజరాజు. 4వది కౌస్తుభమణి, అత్యంత విలువైన రత్నం. విష్ణువు దానిని తన వక్షస్థలంపై ధరించాడు. పారిజాత వృక్షం, ఆకాశమంత అందమైన పరిమళభరితమైన వృక్షం. అప్సరసలు, దివ్య సౌందర్యం కలిగిన అప్సరసలు పుట్టారు. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి సకల ఐశ్వర్యదాయిని. ఆమె విష్ణువును వరించి వివాహం చేసుకుంది. వరుణకన్యలు, గంధర్వులు కూడా స్వర్గానికి చేరారు. చివరిగా ధన్వంతరి వైద్యశాస్త్ర దేవుడు అమృత కలశాన్ని చేతపట్టి ప్రత్యక్షమయ్యాడు. అమృతాన్ని చూసిన అసురులు దాన్ని హఠాత్తుగా లాక్కోవడానికి ప్రయత్నించారు. దేవతలు భగవంతుని ప్రార్థించగా
విష్ణువు మోహిని అవతారం ధరించాడు. మోహిని రూపంలో విష్ణువు అపూర్వమైన అందంగా దర్శనమిచ్చాడు. అసురులు మోహిని చూసి మోహితులయ్యారు. ఆమె న్యాయంగా అమృతాన్ని పంచుతుందని నమ్మారు. మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టారు. అమృతం సేవించిన దేవతలు తిరిగి తమ శక్తులను పొందారు. ఇంద్రుడు తిరిగి స్వర్గలోకాన్ని పరిపాలించసాగాడు. అసురులు మోసపోయి తమ లబ్ధిని కోల్పోయారు. అసురుల్లో ఒకడు స్వర్భానుడు రాహు చాలా దూర్తుడిగా మాయచాటున తన ఉద్దేశాలను నెరవేర్చాలని అనుకున్నాడు. అతను అమృతాన్ని సేవించాలనే ఆశతో దేవత రూపం ధరించి అమృత సేవనానికి చేరాడు. అతను చంద్రుడు మరియు సూర్యుడి మధ్య అమృతాన్ని సేవించసాగాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతనిని గుర్తించి విష్ణువుకు తెలియజేశారు. విష్ణువు తన సుదర్శన చక్రంను ప్రయోగించి స్వర్భానుని తలను వేరు చేశాడు. అప్పటికే అమృతం సేవించిన కారణంగా అతని తల మరణించలేదు. తల రాహుగా మరియు శరీరం కేతుగా మారిపోయాయి. ఆ పరమాత్మ అనుగ్రహం చేత వీరిద్దరూ రాహు కేతు గ్రహాలుగా పూజింపబడుతున్నారు. చంద్రుడు మరియు సూర్యుడు తమను గుర్తించారని గ్రహించి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. అందుకే సూర్యగ్రహణం సమయంలో రాహు సూర్యుడిని గ్రహించేందుకు ప్రయత్నిస్తాడు. చంద్రగ్రహణం సమయంలో కేతు చంద్రుని గ్రహించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే వీరు ఎప్పుడూ సంపూర్ణంగా గ్రహించలేరు. మాయా జగత్తులో ఎంత మాత్రం మోసం మాయాచర్యం చేసినా అది ఎప్పటికైనా కనిపించబడుతుంది. ధర్మాన్ని పాటించిన వ్యక్తి చివరకు శిక్షను అనుభవించక తప్పదు. సత్యం ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తుంది. మాయా జగత్తులో ఎంత మాత్రం మాయచర్యం చేసినా అది ఎప్పటికైనా కనిపించబడుతుంది. ధర్మాన్ని పాటించిన వ్యక్తి చివరకు శిక్షను అనుభవించక తప్పదు. సత్యం ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తుంది. ఓర్పు మరియు సమగ్రత ఉన్నవారే విజయాన్ని సాధిస్తారు. అహంకారం ఏనాటికైనా వినాశనానికి దారితీస్తుంది. ధర్మ మార్గం ఎల్లప్పుడూ గెలుస్తుంది. సహకారం ద్వారా ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్, ఈ కథ విన్నారు కదా. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విష్ణువే నమః. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.